నాంపల్లి కోర్టులో జగన్ విచారణ అనేది ముగిసింది. దాదాపు అరగంట పాటు జగన్ కోర్టులో ఉన్నారు. కోర్టు నుంచి లోటస్ పాండ్ కు జగన్ బయలుదేరారు. 6 ఏళ్ల తర్వాత విచారణకు జగన్ హాజరయ్యారు. విచారణ ముగిసిన అనంతరం లోటస్ పాండ్ కు వెళ్లారు జగన్. రైట్, నాంపల్లి కోర్టులో అయితే జగన్ విచారణ ముగిసింది. సో విచారణ ముగిసిన తర్వాత జగన్ కోర్టు నుంచి డైరెక్ట్ గా లోటస్ పాండ్ కు వెళ్లారు. ఇప్పుడు లోటస్ పాండ్ నుంచి మా ప్రతినిధి రాజు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజు, లోటస్ పాండ్ కి ఎంతసేపట్లో జగన్ వచ్చే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? రైట్, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద లోటస్ పాండ్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద మనం ఉన్నాం. వేలాది సంఖ్యలో కూడా అభిమానులు కార్యకర్తలు ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మూడు వైపులా కూడా జగన్మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లేటటువంటి మూడు వైపులకు కూడా రోప్ వేలను ఏర్పాటు చేశారు. ఇతరులు అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగూడకుండా కూడా ఇక్కడ ఆ రోప్ వేను ఏర్పాటు చేసి వారిని కట్టడి చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరోవైపు పోలీసులు కూడా పదుల సంఖ్యలో కూడా దాదాపు 50 మంది పైగా కూడా ఈ యొక్క భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఇక్కడ నివాసం వద్ద ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం నాంపల్లి సిబిఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క అక్రమాస్తుల ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో కూడా ఆయన పైన కేసు దాదాపు 13 years గా కొనసాగుతా ఉంది. ఆయన సీఎం అయిన తర్వాత ఆయన కొంత ప్రత్యక్షంగా హాజరు అయ్యేందుకు కూడా కొంత ఊరట లభించింది. వ్యక్తిగతంగా కాదంటూ కూడా కోర్టుకు ఊరట. తర్వాత ఆయన అధికారం నుంచి దిగిపోయిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ వెళ్ళిపోయిన తర్వాత మొదటిసారి దాదాపు 6 years తర్వాత ఆయన వ్యక్తిగతంగా నాంపల్లి సిబిఐ కోర్టులో కూడా హాజరైనటువంటి పరిస్థితి అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి పైన కేసులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఇవాళ జరిగినటువంటి విచారణలో దాదాపు 11 కేసులకు సంబంధించి కూడా విచారణ జరిగింది. ఆయన గన్నవరం నుంచి నేరుగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ చేరుకున్నాడు. అక్కడి నుంచి విజయవాడ నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడ రోడ్డు మార్గం గుండా నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. దాదాపు అరగంట పాటు ఈ యొక్క విచారణలో ఆయన పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కొద్దిసేపటి క్రితమే నాంపల్లి సిబిఐ కోర్టులో కూడా ఆయన విచారణ ముగిసింది. ప్రస్తుతం ఆయన నాంపల్లి కోర్టు నుంచి కూడా ఇక్కడికి మరి కాసేపట్లోనే చేరుకోబోతున్న నేపథ్యంలో కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మాజీ మంత్రి విడుదల రజని కూడా జగన్మోహన్ రెడ్డి నివాసానికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, ఈ యొక్క విచారణకు ప్రత్యక్షంగా హాజరైనటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు మేడం? ఏంటి పూర్తి స్థాయిలో కూడా ఆమె మాజీ మంత్రి విడుదల రజని మాట్లాడేందుకు కూడా నిరాకరించినటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితమే ఆమె జగన్మోహన్ రెడ్డి నివాసానికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. భారీగా ఈ యొక్క కార్యకర్తలు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆయన ఏపీ సీఎం అయిన తర్వాత కొంత వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు కూడా కొంత భద్రతా పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వ్యక్తిగతంగా హాజరు కాలేకపోతా ఉన్నాననేది కోర్టుకు వినతున్న నేపథ్యంలో కూడా ఆయన దాదాపు 6 years పాటు కూడా ఈ యొక్క వ్యక్తిగత హాజరు కాలేదు. లాస్ట్ గా 2020 జనవరి 10వ తేదీన ఆయన వ్యక్తిగతంగా ఈ యొక్క కేసుకు సంబంధించి విచారణకు నేరుగా హాజరయ్యారు. ఆ తర్వాత ఇప్పుడే కేవలం పూర్తి స్థాయిలో కూడా ఇవాళ హాజరైనటువంటి పరిస్థితి అయితే ఉంది. కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క వాదనలు కూడా ముగిశాయి. అక్కడి నుంచి నేరుగా ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నాంపల్లి సిబిఐ కోర్టు నుంచి బయటకు వచ్చారు. అక్కడి నుంచి నేరుగా లోటస్ పాండ్ లో ఉన్నటువంటి తన నివాసానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ దాదాపు గంట పాటు ఆయన స్టే చేయబోతా ఉన్నాడు. ఇక్కడనే లంచ్ చేస్తారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఆ గంట తర్వాత ఆయన నేరుగా బేగంపేట విమానాశ్రయం నుంచి బెంగళూరు వెళ్తారు. అక్కడ ఆయన నివాసానికి కూడా ఇవాళ మధ్యాహ్నం 3:45 ప్రాంగణంలో కూడా అక్కడికి చేరుకోనేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. అయితే మొదటిసారి జగన్మోహన్ రెడ్డి విచారణకు వ్యక్తిగతంగా దాదాపు 6 years తర్వాత ఆయన వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారిగా ఆయనకు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కూడా నాంపల్లి సిబిఐ కోర్టు తెలిపిన నేపథ్యం అయితే ఉంది. ఆ తర్వాత ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. అయితే ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే కూడా వైసీపీ నేతగా ఉన్నారు, అధినేతగా ఉన్నారు కాబట్టి కొంత భద్రతాపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు కూడా కొంత
వ్యక్తిగతంగా హాజరు కాలేననేటటువంటి విన్నవించుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దాదాపు కీలకంగా కూడా ఈ యొక్క విచారణ జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంత పోలీసులు భారీ బందోబస్తు కూడా ఆయన నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మూడు వైపులా కూడా జగన్మోహన్ రెడ్డి నివాసానికి చేరుకునేటటువంటి మూడు రహదారులను కూడా మూసివేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఇక్కడికి చేరుకునేటటువంటి అభిమానులను కట్టడి చేసేటందుకు కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మరి కాసేపట్లోనే జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం నియర్ బై కూడా చేరుకున్నట్లు పోలీసులకు సమాచారం అందిన నేపథ్యంలో కూడా కొంత అలర్ట్ అయ్యారు పోలీసులు. ఈ యొక్క అభిమానులు కార్యకర్తలు ఆయన వచ్చిన వెంటనే కూడా గుమికూడకుండా ఆయనపై వెళ్ళేటటువంటి ఎక్కువగా క్రౌడ్ రద్దీ కాకుండా కూడా కంట్రోల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. మనం చూసుకోవచ్చు మూడు వైపులా కూడా భారీ బందోబస్తు రోడ్డు అటు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి కూడా రూపాయలను ఏర్పాటు చేసి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఇక్కడికి చేరుకునేటటువంటి అభిమానులు కావచ్చు కార్యకర్తలను కూడా కొంత కంట్రోల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ యొక్క వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు కీలకంగా ఇటీవల కాలంలో హైదరాబాద్ కు జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఘటనలు కొంత తక్కువగా ఉన్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా జగన్మోహన్ రెడ్డి నివాసానికి చేరుకునేటటువంటి దారి ఏదైతే ఉందో ఆ దారి గుండా కూడా వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అన్న వస్తున్నాడు అనేటటువంటి సందేశంతో కూడా ఇక్కడికి ఈ యొక్క ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ యొక్క ఫోటోలతో కూడినటువంటి ఫ్లెక్సీలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం ప్రధానంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతూ ఉంది. కొద్దిసేపటి క్రితమే ఆ యొక్క నాంపల్లి సిబిఐ కోర్టు వద్ద ముగిసినటువంటి వాదన ముగిసిన అనంతరం విచారణ ముగిసిన అనంతరం కూడా ఆయన జగన్మోహన్ రెడ్డితో ఆయనతో ఉన్నటువంటి అభిమానులు కావచ్చు కార్యకర్తలు కూడా ఇప్పుడిప్పుడే ఆయన నివాసానికి చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతా ఉంది. పూర్తి స్థాయిలో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఎటువంటి ఇబ్బందులు ఘర్షణ వాతావరణం అంతేకాకుండా పూర్తి స్థాయిలో ఎటువంటి తొక్కిసలాట జరగకుండా కూడా ముందస్తుగా అభిమానులను కార్యకర్తలను కంట్రోల్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లోనే ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన నివాసమైనటువంటి లోటస్ పాండ్ కి చేరుకోబోతా ఉంటారు. ఇప్పటికే పలువురు కీలక నేతలు మాజీ మంత్రి విడుదల రజన్ తో పాటుగానే పలువురు కీలక నేతలు కూడా ఆయన నివాసానికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. రాజు, మీరన్నట్టు జగన్ అభిమానులు వేల సంఖ్యలో ఉంటారు. సో